చంద్రబాబు నాయుడు గారు ఒక రహస్య ఒప్పందం చేసుకొని పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో ఒక ఒప్పందాన్ని చేసుకొని ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో తెలంగాణ అంటే హైదరాబాద్లో తెలంగాణ అసెంబ్లీలో బహిర్గతం చేసేంత వరకు ఈ యొక్క విషయం బయటికి పొక్కలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా రాయలసీమ రైతాంగం యొక్క ప్రయోజనాలను పక్కదోవ పట్టిస్తూ రాయలసీమ రైతాంగం యొక్క పొట్టగొడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు మన రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ఇందాక మన విశ్వేశ్వరరెడ్డి అన్న మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర 17 సార్లు వాయిదా తీసుకున్నారు అంటే ఒక్క రిప్రజెంటేషన్ కూడా, ఒక ఇంజనీరింగ్ చీఫ్ కానీ లేదంటే అడ్వకేట్ జనరల్ కానీ ఎవరు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందర మన రాష్ట్రం యొక్క వాదనలు, మన రాష్ట్రం యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడడం లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి స్టేని వెకేట్ చేయించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం లేదు అంటే ఇది చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమ ప్రయోజనాలను పూర్తిగా తుంగలో దొక్కి ఎంతసేపు ఉన్న అమరావతి 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 అని చెప్పి పూర్తిగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పును తీసుకొని వచ్చి అమరావతి డెవలప్మెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారంటే ఇది పూర్తిగా అన్యాయం. దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ కూడా ఒక అంతర్భాగం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ రాయలసీమ యొక్క ప్రయోజనాల గురించి కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర పెద్దగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది మీ బాధ్యత కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు హంద్రినీవా ద్వారా ఏవైతే నీళ్లు గతంలో వస్తూ ఉన్నాయో వాటికి కాలువల ద్వారా ఉన్నటువంటి ఏ కాలువలైతే నీరు ప్రవహిస్తున్నటువంటి కాలువలను పూర్తిగా సిమెంట్ లైనింగ్ చేపించి పూర్తిగా రైతాంగం యొక్క భూగర్భ జలాలు, ఎక్కడైతే బోర్లు కానీ బావులలో ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా అంతరించిపోయే విధంగా ఈ కెనాల్ లైనింగ్ పనులు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మనం పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఈ పాలమూరు రంగారెడ్డి అనే లిఫ్ట్ స్కీమ్ ద్వారా 800 అడుగుల నుంచే శ్రీశైలంలో అంటే డెడ్ స్టోరేజ్ నుంచే నీళ్లు పైకి లిఫ్ట్ చేసి వాళ్ళ ప్రాంత ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మన ప్రాంత ప్రయోజనాల గురించి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయలసీమ లిఫ్ట్ను 800 అడుగులు అంటే దాదాపుగా డెడ్ స్టోరేజ్ నుంచి కూడా డ్రా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే మీరు ఈరోజు ఎక్కడే కానీ ఎన్జిటిలో వాదించుకోకుండా, స్టే వెకేట్ కాకోకుండా, అదేవిధంగా ఆ నీటిని కూడా పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టడం చాలా శోచనీయం. ఇలాంటి పనులు చేయకూడదు. మీకు ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రాయలసీమ బిడ్డగా, మీరు కూడా రాయలసీమలో పుట్టారు కదా, మీరు రాయలసీమ బిడ్డగా మీరు ఏమి చేసినారు ఈ 14 సంవత్సరాలు, మళ్ళా 2 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాయలసీమకు ఏమి చేసినారు అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క మన ప్రయోజనాలను కూడా పక్క రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పాదాల దగ్గర పెట్టి వచ్చినావే, ఇది సిగ్గు లేదా నేను అడుగుతా ఉన్నా. డెఫినెట్ గా ఇది ఉద్యమం అయితే ప్రతి ఒక్క రైతు ఉద్యమం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు 2 ఎకరాల భూమి నుంచి ఈరోజు ఎట్లా ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఎదిగినారు, అదేవిధంగా ఎట్లా ఇంత సంపాదించుకున్నారో అని ప్రజలందరికీ కూడా తెలిసింది. అయితే రైతు కుటుంబం నుంచి వచ్చి మీరు రైతులనే మర్చిపోయినారు కాబట్టి ఎక్కడైనా రైతుని కానీ మహిళల్ని కానీ మీరు మర్చిపోయినారంటే డెఫినెట్గా ఆ ఒక రాష్ట్రం కుప్పకూలిపోతుంది అని మీరు మరొకసారి మీరు ఆలోచించాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా మనము ఈ యొక్క సమావేశాన్ని, సదస్సుని మనము చాలా విజయవంతంగా జరుపుకున్నాము. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో, అదేవిధంగా ప్రతి గ్రామ స్థాయిలో కూడా రచ్చబండలో కూడా ఈ యొక్క ఉద్యమం గురించి మనం చర్చించుకోవాలా అంటే ఇంకా విస్తృతంగా ప్రజల్లోపల తీసుకొని పోయే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మేము రాబోయే రోజుల్లో అయితే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ప్రజలందరూ కూడా తెలియచేసుకుంటాను. జూన్ 1st వీక్లో మేము ఈ సత్యసాయి జిల్లాలో లైనింగ్ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారో అదేవిధంగా అక్కడ పోయి మేము సందర్శించి ప్రజలకి ఏదైతే జరిగిందో, వీళ్ళు చేసిన ద్రోహం, రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతులకి అన్యాయం చేసినారో ఈరోజు అటువంటి అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేస్తాం. ఎందుకంటే
సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఇది ఒక హార్టికల్చర్ హబ్గా పేర్కొనింది. ఈ రోజు కూడా ఇక్కడ పండే ప్రతి ఒక్క ఫ్రూట్స్ కూడా మేము ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటున్నాం. అక్కడ కూడా విలువ ఉంది అని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు మనకి ఇంత అన్యాయం చేస్తున్నారంటే డెఫినెట్లీ ప్రతి ఒక్క రైతు కూడా గొంతు వినిపించే విధంగా మేము ఉద్యమిస్తామని చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ అయినారు. ప్రతి వారం అప్పు తీసుకొని వచ్చినా ఎక్కడ కూడా ఆయన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, అభివృద్ధి లేదు. వాటిలో ఏదైతే అప్పు తీసుకొని వచ్చినారో దాంట్లో 10% ఇచ్చినా కూడా రాయలసీమ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి సాగునీటికి తాగునీటికి పుష్కలంగా ఉంటుంది, సస్యశ్యామలంగా మారిపోతుంది అని తెలిసినా కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నాడంటే దీన్ని ధిక్కరిస్తున్నాం. నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలతో కలిపిన గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు సాగునీటి రంగంలో చేసిన ద్రోహాన్ని, అట్లా ఇక్కడి ప్రజలకు రాబోయే కాలంలో వస్తున్న కష్టాన్ని ఎదుర్కోవడం కోసం రైతుల పక్షపాతి పార్టీ అయిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజున ఒక స్థిర నిర్ణయంతో ప్రజల్లోకి వెళ్తూ ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇచ్చేది కాదది. రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ రైతు కష్టాన్ని తీర్చే పథకం. అది తక్షణం దాన్ని పునః ప్రారంభించి పూర్తి చేయాలి. అన్ని ప్రాజెక్టులు అన్ని అనుమతులతో ముందుకు రారు ముఖ్యమంత్రి గారు. కడుతూ ఆ ప్రాజెక్టుల యొక్క పర్మిషన్లు తెచ్చుకుంటారు. ఈరోజేం తెలంగాణ అన్ని ప్రాజెక్టులకు పర్మిషన్లు ఏమీ లేవు. కర్ణాటకలో ఈ మధ్య పర్మిషన్లు తప్ప ఇంతకుముందు పర్మిషన్లు లేవు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, రాయలసీమ ప్రజలకి కష్టం తీరుతుంది. ఈ రాయలసీమ చంద్రబాబు నాయుడు పార్టీకి వ్యతిరేకం కాబట్టి ఇక్కడ ప్రజల పట్ల మీరు కక్ష వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. దయచేసి తక్షణం రాయలసీమ ప్రాజెక్టులను ప్రత్యేకించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేయండి. అట్లాగే ఆ అమరావతిలో మా రక్తాన్ని మా స్వేదాన్ని అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు. ఒక 10-20 వేల కోట్లు ఇస్తే మా ప్రాజెక్టులన్నీ పూర్తి అయిపోతాయి. కనుక తక్షణం రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా నిధులు కేటాయించండి. ముంచుకొస్తున్న నీటి ఎద్దడి, అది కూడా పైన ఉన్న రాష్ట్రాలు తోడేసుకుంటా ఉంటే వచ్చే నీటి ఎద్దడి, మీ అసమర్థ విధానాల వలన పోలవరం ఎత్తు తగ్గింపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు రైతాంగం ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. కనుక తక్షణం మీరు రైతుల పక్షాన ఆలోచించమని, కాసేపు మీ కార్పొరేట్ ఆలోచనలు పక్కకు పెట్టి రైతాంగ ఆలోచనలు ముందుమని కోరుకుంటా ఉన్నాం. నేను సత్యసాయి జిల్లా నాయకుల్ని ఇక అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళు ఇంత యాక్టివ్గా కార్యక్రమం చేయడమే కాకుండా వచ్చే కాలంలో ఏదైతే ఈరోజు అత్యంత ఘనంగా 3,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి మేము లైనింగ్ చేశామని చెప్పుకుంటున్నారో ఆ నాసిరకం లైనింగ్ పని విధానాన్ని, ప్రజలకు జరిగిన ద్రోహాన్ని, కష్టాన్ని, ప్రజాధనం దుర్వినియోగాన్ని చూపడం కోసం సత్యసాయి జిల్లా నాయకత్వం, వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఆ కార్యక్రమాన్ని చేపడుతూ చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమంలో అందరినీ పాల్గొమని కోరుతా ఉన్నాను. పార్టీలకు అతీతంగా ప్రాంతం కోసం కష్టపడమని అందరినీ కోరుకుంటా ఉన్నాను, అధికార పార్టీ సభ్యులతో సహా.